పెయింటర్లందరికీ నా రిక్వెస్ట్, ప్లీజ్ దయచేసి ఇగో దూల మీద ఎక్కినప్పుడు బయట సైడ్ పని చేసేటప్పుడు జరంత జాగ్రత్త ఉండదు ప్లీజ్. ఎందుకంటే పైసలు ఎక్కువ ఇస్తారు. ఇంకోటి అట్లా అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే దూల వైర్లు ఉన్నా కూడా అట్లనే దింపుతారు. 2 ఫీట్ల దూరం ఉంది, 3 ఫీట్ల దూరం ఉంది అని మీరు అట్లా దిగకూరి. ఎందుకంటే మనకంటూ నమ్ముకొని ఫ్యామిలీలు, పిల్లలు, అమ్మ నాయనలు అందరు ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి ప్లీజ్ దండం చేసి మరీ చెప్తున్నా, ఇగో బయట సైడ్ పని చేసేటప్పుడు మంచిగా ఉంటేనే చేయండి. వైర్లు అవి ఉంటే చేయకండి, దిగకండి. ఎందుకంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ చెప్పి రావు, అర్థమవుతుందా? చావు అనేది చెప్పి రాదు. దేవుని పిలుపు ఎట్లుంటుంది అంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకొని పోతూ ఉంటారు. మీరు అందరూ దయచేసి మీకు దండం చేస్తా ప్లీజ్. ఇగో ఫ్యామిలీలు అంటే ఏంటి తెలుసా? ఒక పానము పోయిందంటే ఆ పానం మీద నమ్మకంతో అమ్మ, నాయన, పెండ్లం, పిల్లలు, అన్న అందరూ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారండి. ఇగో పెయింటర్లారా, మీరు ఎక్కడున్నా ఈ పెయింటింగ్ స్టార్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రాణం విలువైంది కాబట్టి మన పెయింటర్లు ఎక్కడున్నా మంచిగా క్షేమంగా ఉండాలి. మన లేబర్లు కూడా పెయింటర్లు ఒక్కటే కాదు, మేస్త్రీలు కానీ అందరూ గోవాలు కట్టినతోటి కూడా ఏంటంటే వైర్లు ఇంతే దూరం ఉన్నాయి కదా, ఇంత దూరం ఉన్నాయి ఏమవుతుందిలే అని చెప్పేసి చాలామంది దిగుతూ ఉంటారు. ఇంకోటి పక్కనే గోవా ఉన్నా కూడా ఆ గోవాకు అంటుకొని కూడా వైర్లు ఉంటాయి. ఎట్లా లబ్బర్ ఉంది కదా ఏం కాదా అని అనుకోవద్దు. దానిలోకి ఏదైనా ఇంత చిక్క కొద్దిగానే పోయింది ఉంటుంది అండి. దయచేసి మీరు అందరూ చాలా జాగ్రత్తగా పని చేయండి. ప్లంబింగ్ పని చేసే ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అర్థులు పెడతా ఉంటారు ఆడాయిడ వైర్లు. ఇప్పుడు పైప్ లైన్ గురించి తోబేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఇంతగానం అడుక్కునేది నేను ఎవరిని అడుక్కోలే. పబ్లిక్ నన్ను చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంకా 10 మందికి రీచ్ అయ్యేట్లాగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేయకపోయినా మీరు పాటించండి చాలు. నాకు అదే గొప్పతనం అనుకుంటా. మీరు బాగుంటేనే కదా మీ భార్య పిల్లలు బాగుండేది. ఇప్పుడు రూమ్లు రెంట్లు పెరిగినాయి. ఇప్పుడు ఎక్కడనో ఊర్లోకి వెళ్ళి హైదరాబాద్లకు, అక్కడిక్కడ పట్టణాలకు, బొంబాయిలకు, పూణేలకు అక్కడిక్కడ పోయి పనిచేసేటోళ్ళు ఎంత జాగ్రత్త ఉండాలంటే అంత జాగ్రత్త ఉండాలి. మీరు వస్తారని చెప్పేసి రూమ్ల కాడ భార్య పిల్లలు ఎదురు చూస్తారు తెలుసా? రూమ్ రెంట్ ఎట్లున్నాయి? 5,000, 6,000, 7,000 ఉన్నాయి. ఒక 10,000 కూడా ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి పిల్లల స్కూళ్ళ ఫీజుల గురించి అని చెప్పి పానాలను లెక్క చేయకుండా పని చేయకండి దయచేసి. ఎందుకనగా మీరే లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ, వాళ్ళ బతుకులు ఎట్లా, వాళ్ళ అనాథలు అయిపోతారని ఇవన్నీ ఒకటి మైండ్లో పెట్టుకోండి. కరెంట్ తీగలు అవి ఇవి ఉన్న దగ్గర దయచేసి పెయింటర్ కాలు మొక్తా దండం చేస్తా. బయట సైడ్ పని చేయకుండా పని దండం చేస్తా. చేసేటప్పుడు మంచిగా జాగ్రత్త చూసుకొని చేయండి. ఇగో చూడుర్రి, ఇగో ఇంత చిన్న వయసులో 100 ఏళ్ళు నిండినాయి. ఇది ఎంత ఘోరం అంటే ఈయనకు న్యాయం జరగాలని, ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుతున్నా. అలాగే మీరందరూ మంచిగా క్షేమంగా మంచిగా వర్క్ చేయాలని కోరుతున్నా.